జర్నలిజం అనేది ఎజెండా బేస్డ్గా నడుస్తూ ఉంటే అసహ్యం పుడితేనే నేను మాట్లాడేది. సాధారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ముద్ర ఎందుకు వేద్దాం అనుకుంటారంటే ఈ తప్పుల్ని ఎండగడుతుంటాం కాబట్టి అది వైసీపీకి ఫేవర్ అయిపోతుందేమో అనేసి. బట్ ఒక పాయింట్ ఏంటంటే జర్నలిజాన్ని అమ్మేస్తున్నప్పుడు లేకపోతే జర్నలిజాన్ని మా ఇష్టం వచ్చినట్టు దందాలాగా మాఫియాలాగా మీ నెత్తిని రుద్దుతాం, మేము ఏదంటే అదే నిజమని నమ్మాలి అనేటువంటి ఒక అహంకారపూరితమైనటువంటి జర్నలిజం మీదనే నా తిరుగుబాటు. నేను చాలా రోజుల నుండి చెప్తున్నటువంటిది, గతంలో లేనటువంటిది ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది కాబట్టి. ఒకప్పుడు రౌడీజం మీద పోరాడాం, ఫ్యాక్షనిజం మీద పోరాడాం, అవినీతి మీద పోరాడాం. ఇవాళ రోజున పోరాడాల్సింది మీడియా మాఫియా మీద. లేకపోతే కనుక భవిష్యత్తు ఉండదు. ఆయా వ్యవస్థలలో పోరాటం జరిగిన తర్వాతనే ఇవాళ రౌడీజం చేయాలని భయపడుతున్నారు, లేకపోతే రౌడీకి జనం ఎదురు తిరగలుగుతున్నారు. అట్లాగే అవినీతికి సంబంధించి జనాలు ఎదురు తిరగలుగుతున్నారు. ఇష్టమైతే ఇస్తున్నారు, లేకపోతే ఎదురు తిరగలుగుతున్నారు. ఆ ఎదురు తిరిగే స్వభావం జర్నలిజం మీద కనుక రాకపోతే సమాజం సర్వనాశనం అయిపోతుంది. ఖచ్చితంగా ఇప్పటిదాకా ఉన్నటువంటి గౌరవాన్ని జర్నలిజాన్ని ప్రాతిపదిక చేసుకుని ఎదిగినటువంటి వాళ్ళు దాన్ని నాశనం చేస్తున్నటువంటి వేళ నేను నిలదీస్తున్నటువంటి తప్పించి ఇందులో వేరే ఏముండదు. ఇక్కడ ఒక్కసారి కేసీఆర్ గారిని గుర్తుకు తెచ్చుకోండి. అంబేద్కర్ విగ్రహం ఆ రోజున ఎంత సంబరాలు చేశారు. పత్రికలు, టీవీలు అద్భుతం, అనన్య సామాన్యం అన్నట్టు. అంతకంటే పెద్దదైనటువంటి విగ్రహం ఇక్కడ. విగ్రహం సైజ్ అదే, కానీ కన్స్ట్రక్షన్ అక్కడికంటే పెద్దది ఇక్కడ. అంత పెద్ద నిర్మాణం జరిగితే ఆంధ్రప్రదేశ్కి మకుటాయమానం లాంటిది ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని తీసుకెళ్లి గుజరాత్లో పెట్టి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఎట్లాంటిదో అట్లాంటిది ఇక్కడ తీసుకొస్తే దాన్ని ఏమాత్రం అంగీకరించలేనటువంటి మూర్ఖత్వం ఎందుకు వస్తోంది అర్థం కావట్లేదు. పైగా ఇష్టం వచ్చినటువంటి ఒక కథనాన్ని ఈనాడు ఒక ఫుల్ పేజీ విగ్రహాన్ని గురించి, అప్పుడేమో విగ్రహాన్ని గురించి అద్భుతంగా రాసుకొచ్చి ఇప్పుడేమో పూర్తిగా ఒక ఫుల్ పేజీ నెగిటివ్ స్టోరీలు రాసుకొచ్చింది. అంబేద్కర్కి పాజిటివ్ కాకుండా అంబేద్కర్ గారి గొప్పతనం దాని గురించి ప్రజలకు చెప్పడం మానేసి అంబేద్కర్ గారు చెప్పినటువంటి దాన్ని వక్రీకరించి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి ప్రజల్ని తప్పుదో పట్టించేటటువంటి ఒక మూర్ఖమైన జర్నలిజాన్ని చేసింది. మద్య నిషేధాన్ని నేను చెయ్యను అని చెప్తున్నటువంటి చంద్రబాబుని గొప్పవాడిగా చూపెడుతూ మద్య నిషేధానికి సంబంధించి వీళ్ళు చేస్తానని చెప్పి మాట తప్పారు. ఖచ్చితంగా తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేసింది? ధరలు ఎక్కువ చేసింది. ధరలు తగ్గించి తాగిస్తానన్నట్టు చంద్రబాబుది విధానం తప్పే అవుతుంది కదా. కానీ అంబేద్కర్ చెప్పారంటూ మద్యానికి సంబంధించి రాసుకొచ్చింది, అట్లాగే పరిశ్రమల గురించి రాసుకొచ్చింది, విద్యా వ్యాప్తి కృషి గురించి రాసుకొచ్చింది. నాడు నేడు స్కూళ్ళు డెవలప్మెంట్ది రాయదు, అట్లాగే ఆర్బీకే రైతు భరోసా కేంద్రాల గురించి రాయరు, అట్లాగే గ్రామీణ ప్రాంతపు రూపురేఖల మార్పు గురించి రాయరు, గ్రామీణ ప్రాంతాలకు కూడా చేరినటువంటి క్యూఆర్ కోడ్స్ సేవల గురించి రాయరు. ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోతుందంటూ జనాలకు ప్రచారం చేయడమే కాకుండా అంబేద్కర్ స్మృతివనం లాంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టాన్ని అత్యంత దారుణాతి దారుణంగా రివర్స్లో రాసుకొచ్చినటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి జర్నలిజం చేస్తున్నటువంటి ఈనాడు విలువలు దిగజారడం కాదు, అసహ్యకరమైనటువంటి నీచ స్థాయికి దిగజారిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి ఏం లేదు.